ఆదికాండము 44 అధ్యాయము 1 నుంచి 34 వచనముల వరకు వాక్య ధ్యానము. యోసేపు ఆ మనుషుల గోనెలను పట్టినంత ఆహారము పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతలో పెట్టమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనేది అనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా, యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారైనప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపే యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంట పడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయునో, దేని వలన అతడు శకునులను చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయుట వలన కాని పని చేస్తిరి అని వారితో చెప్పుమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. ఇదిగో, మా గోనెల మూతలలో మాకు దొరికిన రూకలును కానాను దేశములో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిద్దుము? నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకును వాడు చచ్చును గాక. మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్లే కానియుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలన సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనుపరుచుకోగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనును. ఇదిగో, మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడు ఏలిన వారికి దాసులో మగుదుమనెను. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరమవును గాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పెను. చెప్పగా యూదా అతనికి సమీపించి, ఏలినవాడా, ఒక మాట ఏలినవానితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రావులగొనీయకము. తమరు ఫరో అంత వారు కదా. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రి, అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్న వాడును ఉన్నాడు. వాని సహోదరుడు చనిపోయెను.
వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు నేనతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకొని రండని తాము దాసులతో చెప్పి వెతిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని వెళ్ళిన వారితో చెప్పితిమి. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేస్తిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళేదము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చీల్చబడెననుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా యొద్దట నుండి ఇతన్ని తీసుకొని పోయి తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ఇతని ప్రాణముతో పెన వేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి కూటబడి నీ యొద్దకు నేనతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు నీ అనింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసులుగా ఉండునిచ్చి ఈ చిన్నవాణ్ణి తమ సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళని ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.